హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము కాశీలో ఉన్న గంగా నది చూస్తాము. గంగా నది సైడ్ మనకి ఘాట్లు ఉంటాయి. ఆ ఘాట్లు చాలా ఫేమస్. అంటే ఒక్కొక్క రాష్ట్రము, ఒక్కొక్క ఇంపార్టెంట్ టెంపుల్, వాటికి సంబంధించిన షేర్లు ఈ ఘాట్ల రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు. ఆ పొగ వస్తూ ఉండేది మణికర్ణిక ఘాటు. మీరు బ్యాక్ విజువల్స్లో చూస్తే మన ప్రతి ఘాటు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పడవ మీద ఎవరైతే మనల్ని తీసుకెళ్తారో వాళ్ళు ప్రతి ఘాటు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హరిశ్చంద్ర ఘాటు, ఆ రకంగా నారద ఘాటు, ఆ రకంగా సప్త అశ్వమేధ ఘాటు, అలాంటి ఘాట్లు మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ప్రతి రాష్ట్రానికి ఒక ఘాట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వీటిల్లో. అలానే ఒక గొప్ప టెంపుల్ ఏదైనా ఉంటే ఆ టెంపుల్కి సంబంధించి కూడా ఒక ఘాట్లు మెయింటైన్ చేస్తారు. సో మనం ఆ బ్యాక్ సైడ్ విజువల్స్లో మణికర్ణిక ఘాట్ చూస్తున్నాము. శవాలు ఎక్కువ అక్కడ కాలుతూ ఉంటాయి. ఎప్పుడు 24/7 కాలుతూనే ఉంటాయి, కాలుస్తూనే ఉంటారు శవాలని. ఇంకా మీరు చూడొచ్చు ఆ యొక్క గంగా వాటరు. సో ఇది కాశీకి ఒక బెల్టు, ఇంకో బెల్టు ఈ గంగా, ఇంకో బెల్ట్ అంటే మొత్తం నిర్మానుష్యంగా ఉన్న శాండ్ ఉంటుంది. సో ఏముండవు అటుపక్క. దాని తర్వాత 1 మైలు 1.5 మైల్ తర్వాత మళ్ళీ ఏరియా స్టార్ట్ అవుతుంది. అంటే ఇల్లు, అలాంటి ప్రజలున్న ఇల్లు అలాంటివి మనం చూడొచ్చు. సో మనం చూస్తున్నాం పడవలని, ఎన్ని పడవలు చూస్తున్నారు, ఎన్ని పడవలు ఇక్కడ ప్రయాణిస్తున్నారు చూస్తున్నారు కదా. సో ఇది 2 స్టేర్ ఒక పడవ. అలానే ఒక పెద్ద మోడర్న్ పడవ కూడా నైట్ టైం యొక్క లైట్ కాంతులతో ఇలా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ నైట్ టైము, అంటే ఈవినింగ్ టైము గంగా హారతి కోసమని ముందుగానే ఈ యొక్క పడవల్లో నుంచి ప్రయాణించి అక్కడ గంగా హారతి ముందు ఒక 2 ప్లేసుల్లో ఎక్కువ ఈ గంగా హారతి ఇస్తారు. పక్కనే దశ అశ్వమేధ ఘాట్ ఒకటి, ఇంకా పక్కనే ఇంకొక ఘాట్లో ఇస్తారు. సో మీరు దాన్ని చూడొచ్చు. ఆ యొక్క గంగా హారతి మీరు 45 నిమిషాల దాకా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 45 నిమిషాలు ఉంటుంది. సో నేను వాటిల్లో కొన్ని అనిపించినట్టుగా ఈ వీడియో తీసి ఇక్కడ నేను పొందుపరిచాను మీ అందరి కోసమని. సో ఈ వీడియో తర్వాత మీరు ఆ యొక్క గంగా హారతిని మ్యూజిక్ లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మ్యూజిక్ మాత్రమే ఇచ్చాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇంతకుముందు నా యొక్క వీడియోస్లో, పాస్ట్ వీడియోస్లో కూడా మీరు ఈ గంగా హారతిని మీరు అనుభవించవచ్చు. అంటే ఆ యొక్క గంగా హారతిని మీరు సెర్చ్ చేయొచ్చు నా యొక్క ఛానల్లో. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని కోరేది ఏమైనా అంటే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఇది మంచి ఎక్స్ప్లోరేషన్ వీడియో మీకు. సో మీరు బాగా ఆ కాశీలో ఉన్న ఆ గంగా నది, ఆ యొక్క ఘట్టాలు, ఆ యొక్క ఘాట్లు, పడవలు, అలానే ఆ యొక్క ప్రిమిసెస్ మీరు బాగా ఆనందించవచ్చు. ఎక్కడైతే పొగ వస్తూ ఉందో మీరు బ్లైండ్గా మీరు దాన్ని మణికర్ణిక ఘాటే అనుకోవచ్చు. సో ఈ మధ్య గవర్నమెంట్ కూడా బాగా వెచ్చించి ఈ మణికర్ణిక ఘాట్ని బాగా మోడర్న్గా చేసింది. సో మనం చూస్తున్నాం ఆ గంగా వాటర్ చూస్తున్నారు కదా, ఆ లైట్ కాంతికి మెల్లమెల్ల మెరుస్తూ ఉన్నాయి ఆ అలలు, చిన్న చిన్న అలలు. సో మీరు మామూలుగా నేచర్ లవర్స్ కానీ అయితే మీరు ఖచ్చితంగా ఇవన్నీ చాలా బాగా ఆస్వాదిస్తారు, మీకు బాగా నచ్చుతాయి. సో మనం చూస్తున్నాము చిన్న చిన్న పడవలతో పాటు పెద్ద సైజున పడవలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ పర్ హెడ్ 150 రూపీస్ స్టాండర్డ్గా మీరు రీజనబుల్గా పే చేయొచ్చు. ఒక ఘాట్ నుంచి ఇంకొక 40-50 ఘాట్లు దాటేంత వరకు అని మీరు 150 రూపాయలు దాకా పే చేయొచ్చు పర్ హెడ్. సో ఇది స్టాండర్డ్ రేటు. సో అంతకంటే ఎక్కువ మీరు కూడా పే చేయొచ్చు. అది పర్సన్ బట్టి, ఆ డ్రైవరు అతను చెప్పే మాటలు బట్టి మీరు బుర్డీలో పడే అవకాశం ఉంటుంది. సో మీ అవేర్నెస్ కోసమని పర్ హెడ్ రీజనబుల్గా 150 రూపాయలు కట్టచ్చు. సో లైటింగ్ బోర్డు కూడా చూస్తున్నాము. సో నైట్ టైము ఆ లైటింగ్ బోర్డు అయితే చాలా బాగుంటుంది. మనం మణికర్ణిక ఘాటు దగ్గరలోనే ఉన్నాము. ఈ మణికర్ణిక ఘాటు పక్కనే మనకి మెట్ట మధ్యాహ్నం 12 గంటలకు గాన స్నానం చేయాలి. సో ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు అర్ధనారీశ్వరుల రూపం కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఆ మెట్ట మధ్యాహ్నం 12-1 మధ్యలో వచ్చి మునుగుతారని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు. తారక రామ అలాంటి రకరకాల తెలుగు సంబంధించిన ఆశ్రమాలు ఉన్నాయి. మనం మణికర్ణిక ఘాటు చూస్తున్నాము. సో ఆ విజువల్స్లో చూస్తున్నాము. ఎప్పుడు ఇక్కడ నిరంతరము 24/7 మనకి సవాలు కలుస్తూనే ఉంటారు. మనం గంగా హారతికి వచ్చేసాము. సో గంగా హారతిలో ఇక్కడ మీరు చూస్తే 5 మంది ఈ విధంగా పూజారులు ఉంటారు. ఆ 5 మంది గంగకి హారతులు వివిధ రకాలుగా, వివిధ రూపాల్లో నివేదన చేస్తూ ఉంటారు. అవి మనం చూడొచ్చు. సో మీరు ఈ యొక్క గంగా హారతిని మ్యూజిక్ రూపంలో ఇక్కడ నేను
ఇక్కడ నేను చేస్తున్నాను. సో మీరు దాన్ని అనుభవించవచ్చు, దాన్ని మీరు ఆస్వాదించవచ్చు. సో గంగా హారతులు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ మనం ఎక్స్క్లూజివ్గా దీంట్లో పెడుతున్నాము మీకోసమని ప్రత్యేకంగా. మీరు ఆ గొడుగులు కూడా చూస్తున్నారు. ప్రతి గొడుగు దగ్గర ఒక పూజారి ఉంటాడు. చాలా బాగా నిష్ఠతో బాగా స్కిల్ కలిగిన వాళ్ళు పూజ చేస్తారు గంగకి. సో గంగకి వివిధ రూపాల్లో చేస్తారు. అది మనం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, గమనించవచ్చు. చాలామంది గంగా హారతి కోసమనే ఏదైనా బోట్ల రూపంలో వెళ్ళి అక్కడ కూర్చొని ముందు 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 పార్క్ చేస్తారు ఆ బోట్ల నెలల్లో. సో అక్కడ వాళ్ళు ఆ యొక్క దృశ్యాలను చూస్తూ ఉంటారు. సో ఈ యొక్క దశాశ్వమేధ ఘాట్ కాకుండా పక్కన ఉన్న ఘాట్లో కూడా ఈ రకంగా గంగా హారతి ఇస్తారు.